రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ కు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు భారతదేశం కంటే అరగంట వెనుక కాదు 50 ఏళ్లు వెనుక ఉన్నారని చెప్పి కూడా అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మా భూభాగంలో చొరబడి గన్తో తుపాకులతో ఒక మతం పేరు అడిగి కాల్చి చంపేయడం అనేది హీనమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు మా మీద అణుబాంబుతో దాడి చేయాలనుకుంటే అది నిజంగా అవ్వని పని. ఎందుకంటే మీకంటే మేము 50 ఏళ్ళు ముందున్నాము. ఇలాంటి చర్య ఖచ్చితంగా మీరు ఐఎస్ఎస్ లాంటి వాళ్ళతో టైఅప్ అయ్యి ఇలా భారతదేశం మీద దాడి చేయడం అనేది అది నిజంగానే హేయమైన చర్య అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి పాకిస్తాన్ను మరోసారి విమర్శిస్తూ ఆల్ ఇండియా మజ్లిసే ఇత్తహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం మాట్లాడుతూ పాకిస్తాన్ భారతదేశం కంటే అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందని అన్నారు. అదేవిధంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలో ప్రభావాన్ని జరిగే బహిరంగ సభలో ఓవైసీ ప్రసంగించారు. ఉగ్రదాడి విషయంలో హైదరాబాద్ ఎంపీ పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్ నాయకులు ఏదైతే బెదిరింపులు చేశారో ఆ బెదిరింపులను కూడా తోసిపుచ్చారు ఓవైసీ. మీరు కేవలం అరగంట వెనకబడి లేరు, భారతదేశం కంటే అర్ధ శతాబ్దం వెనకబడి ఉన్నారు. మీ దేశ బడ్జెట్ మా సైనిక బడ్జెట్కు కూడా సమానం కాదు అని ఆయన అన్నారు. పాకిస్తాన్ తన దగ్గర అణుబాంబులు అణు ఆయుధాలు ఉన్నాయని పదే పదే చెబుతుంది. కానీ గుర్తించుకోండి, మీరు వేరే దేశంలోకి వెళ్ళి అమాయక ప్రజలను చంపితే ఏ దేశం కూడా మౌనంగా ఉండదు అని కూడా అన్నారు. అయితే పహల్గామ్లో పర్యాటకులను చంపే ముందు ఉగ్రవాదులు వారి మతం ఏమిటని అడిగారని ఏఐఎంఐఎం చీఫ్ దాన్ని గుర్తు చేశారు. ఆ ఇన్సిడెంట్ని గుర్తు చేశారు. అదేవిధంగా మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు, మీరు ఖవారిజ్ కంటే దారుణంగా ఉన్నారు, మీ చర్య ఐఎస్ఎస్ వారసుల్లాగా ఉందని కూడా అసదుద్దీన్ ఓవైసీ చాలా గట్టిగా విమర్శలు చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఎగ్జాక్ట్గా అసదుద్దీన్ ఓవైసీ ఆ మీటింగ్లో ఏం మాట్లాడారో ఒకసారి విందాం. पाकिस्तान ये कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमिक बॉम्ब है। याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो। मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो, तुम तो आईसिस के जानशीन हो जो हरकत किए हैं। तो मेरे अजीज दोस्तों और बुजुर्गों, हम हमारे मुल्क के वजीर आजम से भी कहेंगे कि जब कश्मीर हमारा अटूट हिस्सा है और रहेगा इंशाअल्लाह, तो कश्मीरी भी हमारा अटूट हिस्सा है। हम कभी भी कश्मीरियों के खिलाफ ये जो टीवी चैनल पर ये बड़े बड़े एंकर बैठकर गुफ्तगू कर रहे हैं, बेशरम है पूरे एंकर। अगर कश्मीर हमारा अटूट हिस्सा है और रहेगा, तो कश्मीरी भी हमारा अटूट हिस्सा है। कैसे हम उन पर शक कर सकते हैं? वो कौन था जो दहशतगर्दों से उनका हथियार लेते हुए जिसकी जान चली गई? वो कौन था जो अपने कंधे पर जख्मी लोगों को बिठाकर 40 मिनट चलकर नीचे लेकर आया? वो कौन था? कश्मीरी था जो एक मासूम बच्चे को उठाकर उसकी जान बचा रहा था। बार बार पाकिस्तान ये कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमिक बॉम्ब है। याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो। मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो, तुम तो आईसिस के जानशीन हो जो हरकत किए हैं। तो मेरे अजीज दोस्तों और बुजुर्गों, हम हमारे मुल्क के वजीर आजम से भी कहेंगे कि जब कश्मीर हमारा अटूट हिस्सा है और रहेगा इंशाअल्लाह, तो कश्मीरी भी हमारा अटूट हिस्सा है। हम कभी भी कश्मीरियों के खिलाफ ये जो टीवी चैनल पर ये बड़े बड़े एंकर बैठकर गुफ्तगू कर रहे हैं, बेशरम है पूरे एंकर।
अगर कश्मीर हमारा अटूट हिस्सा है और रहेगा तो कश्मीरी भी हमारा अटूट हिस्सा है। कैसे हम उन पर शक कर सकते हैं? वो कौन था जो दहशतगर्दों से उनका हथियार लेते हुए जिसकी जान चली गई? वो कौन था जो अपने कंधे पर जख्मी लोगों को बिठाकर 40 मिनट चलकर नीचे लेकर आया? वो कौन था? कश्मीरी था जो एक मासूम बच्चे को उठाकर उसकी जान बचा रहा था। రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. రైట్ శివ, నిన్న ఆదివారం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ పాకిస్తాన్ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సైదా, పెహల్గాం బైసరన్ వ్యాలీలో కాల్పుల ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ భారత్పై అక్కసు వెళ్ళగక్కుతుంది. దానికి సంబంధించి మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, 130 అణుబాంబులు, రియాక్టర్లు కూడా ఉన్నాయి, వాటన్నిటితో మిమ్మల్ని పేల్చేస్తామంటూ కూడా భారత్పై విరుచుపడుతున్నారు. దానికి సంబంధించి స్ట్రాంగ్ కౌంటర్ అయితే అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. మీరు మా దేశం కన్నా 50 సంవత్సరాలు వెనుకబడిపోయి ఉన్నారు, మీ మిలిటరీ బడ్జెట్ మా బడ్జెట్లో సగం కూడా లేదు అనేది కూడా ఆయన ఏదైతే రైల్వే మంత్రి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే ప్రధానంగా ఆయన చేశారు. అంటే అక్రమంగా వేరే దేశంలోకి వెళ్ళి కాల్పులు జరిపితే ఎవరు చూస్తూ ఊరుకోరు, నేను కూడా మౌనంగా ఉండనంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ రైల్వే శాఖ మంత్రి చేసిన, పాకిస్తాన్ రైల్వే మంత్రి అబ్బాసీ చేసిన వ్యాఖ్యలకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఇతర దేశాల్లోకి చొరబడి అమాయకులను ప్రాణాలు ఏ విధంగా మీరు తీస్తారు, ఉగ్రవాద ముసుగులో ఏ విధంగా ఆ విధంగా దాడులకు పాల్పడతారంటూ కూడా ఆయన పాకిస్తాన్ మంత్రులను, ఆ పాకిస్తాన్కు సంబంధించిన నేతలు కొంతమంది ఏ విధంగా అయితే భారత్పై అక్కసు వెళ్ళగొక్కుతున్నారో వారికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే మతం అడిగి కాల్పులు జరగడం అనేది అత్యంత హేయమైన చర్య అంటూ కూడా వారు చెప్తున్నారు. మీరు ఏ కాలంలో ఉన్నారు? అదే ఏదైతే ఇలాంటి కవింపు చర్యలకు చూస్తూ ఊరుకోమంటూ కూడా ప్రధానంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం అడిగి కాల్పులు జరపడం, మరోవైపు మీరు ఏ కాలంలో ఉన్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అంటే కవాదీల కంటే మీరు అత్యంత దారుణంగా ఉన్నారా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు, ఉగ్రవాద ముసుగులో ప్రశాంత వాతావరణంలో సరదాగా ఉన్న వారిని అక్కడికి వచ్చి కులం మతం అడిగి ఖురాన్లో సూక్తులు చదివించి మరి చంపడం అనేది అత్యంత దారుణం అనేది కూడా ప్రధానంగా ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే తాను ముస్లిం సమాజ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం, అమాయక ప్రజలను అలాగే కొంతమంది ప్రజలను టార్గెట్గా చేసుకుని వారిని ముస్లిం సామాజిక వర్గాలకు సంబంధించిన వారిని ఉగ్రవాద సంస్థలకు ప్రేరేపించి వారికి డబ్బు ఆశ చూపి భారత్ పైన అక్కసు వెలగొక్కే విధంగా వారికి ఏదైతే ట్రైనింగ్ ఇచ్చి భారత్లోకి పంపించే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే విధంగా ఉసుగొల్పడం అనేది అత్యంత దారుణం. ఏదైతే భారత్పై ప్రతిసారి కూడా పాకిస్తాన్ అక్కసు వెలగొక్కుతుంది, కానీ ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? దీనికి సంబంధించి ఏదైతే ఇతర దేశంలోకి చొరబడి కాల్పులు జరిపి అమాయక ప్రజలను ప్రాణాలు బలిగుంటే మాత్రం చూస్తూ ఊరుకోబోమంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే మా దగ్గర రియాక్టర్లు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, వీటన్నిటితో పేల్చేస్తాము, మరోవైపు ఏదైతే సింధు నది జలాలను ఆపేస్తే దానికి సంబంధించి రక్తం పారిస్తాం, భారత్ సంబంధించిన సైనికులు, భారతదేశానికి సంబంధించిన ప్రజల రక్తం పారిస్తామంటూ ఏదైతే రైల్వే శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రధానంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల అందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కల్పిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్ చేస్తున్న చర్యలకు ఏదైతే చొరబాటుదారులు ఏ విధంగా అయితే పాకిస్తాన్ నుంచి భారత్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారో దానికి సంబంధించి కానీ ఇటు పాకిస్తాన్ భారత్ బోర్డర్ల మధ్య కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ వేదికగా కీలక చర్చలు కొనసాగుతున్నాయి. నిన్న రాజ్నాథ్ సింగ్తో BSF అలాగే CDS డైరెక్టర్ జనరల్స్ ఇద్దరు కూడా సమావేశమై ప్రెసిడెంట్ తాజా పరిస్థితిని రాజ్నాథ్ సింగ్కు వివరించిన తర్వాత ఈరోజు రక్షణ శాఖ మంత్రి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు. సమావేశమై అన్ని అంశాలను ఆయనతో చర్చించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్ మంత్రి ఏ విధంగా అయితే చర్యలు కీలక వ్యాఖ్యలు చేశారో ఈ వ్యాఖ్యలకు సంబంధించి భారత్ను అక్కడున్న ప్రజలందరూ కూడా సింధు నది ద్వారా రక్తం పారిస్తాము, మా సింధు నది నీటిని ఆపేస్తానని వ్యాఖ్యలు చేయడం కానీ 130 బాంబులు అణుబాంబులు ఉన్నాయి, రియాక్టర్ బాంబులతో మేము భారతదేశాన్ని పేల్చేస్తామని చేసిన వ్యాఖ్యల పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసినా చూస్తూ ఊరుకోబోమని, ఇండియన్స్ని ఏమైనా చేస్తే మాత్రం అమాయక ప్రజలను ఉగ్రవాద ముసుగులో కాల్చి చంపితే ఊరుకునేది లేదంటూ కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారని చెప్పాలి. సయ్యద్.
రైట్, థ్యాంక్ యూ శివ. అయితే పాకిస్తాన్ పైన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ చాలా సంవత్సరాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుందని కూడా ఓవైసీ అన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ను ఆర్థికంగా బలహీనపరిచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే కాశ్మీరులు కూడా భారతదేశంలో అంతర్భాగమని ఓవైసీ ప్రధాని మోదీతో అన్నారు. టీవీ ఛానళ్లతో కొంతమంది యాంకర్లు కాశ్మీర్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వారు సిగ్గులేని వారు. కాశ్మీర్ మన అంతర్భాగం అయితే అలాగే కొనసాగితే కాశ్మీర్లు కూడా భారతదేశంలో అంతర్భాగమే కదా, మనం వారిని ఎలా అవమానించగలమని కూడా ఆయన అన్నారు. ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించినది ఒక కాశ్మీరీ అని, గాయపడిన పిల్లవాడిని వీపుపై మూసుకెళ్లి 40 నిమిషాలు నడిచి తన ప్రాణాలను కాపాడుకున్నది కూడా ఒక కాశ్మీరీ అని కూడా అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయితే వక్ఫ్ సవరణ చట్టంపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకటించిన నిరసన కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని కూడా ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ఇదే నేపథ్యంలో ఏదైతే పహల్గామ్లో జరిగిన దాడికి ఉద్దేశిస్తూ కొన్ని విమర్శలు చేశారు. పాకిస్తాన్ కేవలం 30 నిమిషాల దూరం కాదు, మన భారతదేశంతో పోల్చుకుంటే 50 సంవత్సరాల వెనక ఉంది. మీ దగ్గర అణుబాంబు ఉంది, రియాక్టర్లు ఉన్నాయని మీరు స్పందిస్తే మీరు అది ఖచ్చితంగా భారతదేశాన్ని ఎదుర్కోలేరు. ఒక దేశంలోకి చొరబడి అక్కడున్న అమాయక ప్రజలపైన వాళ్ళ మతం అడిగి, వాళ్ళ ఐడెంటిటీ అడిగి వాళ్ళను చంపడం అనేది హేయమైన చర్య. అదేవిధంగా మీరు ISIS వారసులుగా బిహేవ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రాణం పోసి, ఉగ్రవాదులకు ఫండింగ్ చేసి, ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. ఇలాంటివి కొనసాగకూడదు. మీరు ఖచ్చితంగా ఇలాంటివి ఆపేయాలి. మీ దేశంలో ఉన్న ప్రజలపైన దృష్టి పెట్టి డెవలప్మెంట్ వైపు అడుగులు వేయాలి అని చెప్పి కూడా పాకిస్తాన్ని ఉద్దేశిస్తూ అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. न्यूक्लियर बॉम्ब, बार बार पाकिस्तान ये कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमिक बॉम्ब है। याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो। मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो, तुम तो आईसिस के जानशीन हो जो हरकत किए हैं। तो मेरे अजीज दोस्तों और बुजुर्गों, हम हमारे मुल्क के वजीर आजम से भी कहेंगे कि जब कश्मीर हमारा अटूट हिस्सा है और रहेगा इंशाअल्लाह, तो कश्मीरी भी हमारा अटूट हिस्सा है। हम कभी भी कश्मीरियों के खिलाफ ये जो टीवी चैनल पर ये बड़े बड़े एंकर बैठकर गुफ्तगू कर रहे हैं, बेशरम है पूरे एंकर। अगर कश्मीर हमारा अटूट हिस्सा है और रहेगा, तो कश्मीरी भी हमारा अटूट हिस्सा है। कैसे हम उन पर शक कर सकते हैं? वो कौन था जो दहशतगर्दों से उनका हथियार लेते हुए जिसकी जान चली गई? वो कौन था जो अपने कंधे पर जख्मी लोगों को बिठाकर 40 मिनट चलकर नीचे लेकर आया? वो कौन था? कश्मीरी था जो एक मासूम बच्चे को उठाकर उसकी जान बचा रहा।